హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనము 7th March 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. నేను మార్నింగ్ పేపర్ అనాలిసిస్ అయితే అప్లోడ్ చేశాను, ఎవరైనా చూడకపోతే చూడండి. అదేవిధంగా ఎవరైతే సెంట్రల్ అండ్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపున వస్తున్న కరెంట్ అఫైర్స్ అన్ని కూడా యూస్ఫుల్ అవుతాయి. కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ సజెషన్స్ని నాకు కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. గైస్, ఇండియాలోని ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండి. ఎవరైతే ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ అండ్ ఎస్ఏ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా బెస్ట్ ప్లాట్ఫామ్ అకాడమీ. సో వీళ్ళు వచ్చేసి నో మోర్ బ్రేక్స్ ఇన్ యువర్ ప్రిపరేషన్ అనే ప్లాన్తో ఎవరైతే 1 year అండ్ అబోవ్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారు ఉన్నారో వాళ్ళకి ఫ్రీగా 6 months ఎక్స్టెన్షన్ అయితే పెంచబోతున్నారు. అండ్ దీనికోసం మీరు చేయాల్సింది కింద డిస్క్రిప్షన్లో మన కోడ్ ఉంటుంది, ఆ కోడ్ మీరు వాడితే సరిపోతుంది. EDU Tech 10 అనే కోడ్. అంటే ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకున్నారో వాళ్ళకి 6 months ఎక్స్టెన్షన్ అయితే అప్లికేబుల్ అవుతుంది, ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీకి సంబంధించి కాంప్రహెన్సివ్ బ్యాచ్ కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. Group 1, 2 ఎగ్జామ్స్కి సంబంధించి 3 ఎడ్యుకేటర్ల ద్వారా March 2nd ఈ స్పెషల్ బ్యాచ్ అయితే క్రియేట్ చేయబోతున్నారు. అండ్ అదేవిధంగా ఎండోమెంట్ పేపర్ 2కి సంబంధించిన మాక్ టెస్ట్ సిరీస్ అయితే ఉందండి. సో ఈ సిరీస్ వచ్చేసి 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 minutes ఉంటుంది. ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ ఇది హిందూ టెంపుల్ సిస్టమ్, ఇండియన్ ఆర్కిటెక్చర్ అండ్ అర్థమెటిక్ మీద ఉంటుంది. ఇది వచ్చేసి March 5th 2 PM ఉండబోతుంది. అండ్ అందులో ఎవరైతే పర్సంటేజ్ వైడ్గా ర్యాంక్ 1 నుండి 4 వరకు ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి పర్సంటేజ్ వైడ్గా స్కాలర్షిప్ అయితే ఇస్తారనమాట. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే జూనియర్ అసిస్టెంట్ అండ్ సీనియర్ అసిస్టెంట్కి సంబంధించిన ఎగ్జామ్స్కి ఫ్రీ మాక్ టెస్ట్ ఉందండి. ఇది ఒక్కొక్క పేపర్ వచ్చేసి 100 ప్రశ్నలు కలిగి ఉంటుంది అండ్ 100 నిమిషాలు అయితే టైం ఇస్తారు. ఇది ఒక ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. ఇది పాలిటీ, ఎకానమీ అండ్ ఫిజికల్ జాగ్రఫీ మీద ఉంటుందన్నమాట సిలబస్. ఇందులో కూడా ర్యాంక్ 1 నుండి ర్యాంక్ 4 వరకు అయితే ర్యాంక్ సంపాదిస్తారు. వాళ్ళకి పర్సంటేజ్ వైడ్గా స్కాలర్షిప్ ఇస్తారనమాట సబ్స్క్రిప్షన్ మీద. ఇది March 6th 2 PM ఉండబోతుంది. అదేవిధంగా వీకెండ్ మారథాన్ కూడా ఉందండి. Group 4 ఎగ్జామ్స్కి సంబంధించి పర్టికులర్గా మల్టీ చాయిస్ క్వశ్చన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మొత్తం 8 ఎడ్యుకేటర్ల ద్వారా ఇది ప్రొవైడ్ చేస్తున్నారు. March 4th 7 AM స్టార్ట్ కాబోతుంది. అదేవిధంగా వీకెండ్ మారథాన్ కూడా ఉందండి. ఇందులో ఎవరైతే ఏపీ అండ్ తెలంగాణకి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నారు, ఇది మల్టీ చాయిస్ క్వశ్చన్స్ ద్వారా స్పెషల్ సిరీస్ స్టార్ట్ చేశారు. March 5th నుండి 6th వరకు ఉంటుంది, 7 AMకి. మొత్తం 8 ఎడ్యుకేటర్ల ద్వారా. అండ్ మీరు ఇక్కడ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి వచ్చే ఫ్యూచర్లో ఏంటంటే మొత్తం సిలబస్ అయితే కవర్ చేస్తారండి. అదేవిధంగా కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది. రెగ్యులర్గా డౌట్ క్లియరెన్స్ సెషన్స్ ఉంటాయి, ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటాయి, వీక్లీ మాక్ టెస్ట్లు ఉంటాయి. మీకు నచ్చిన ఎడ్యుకేటర్ ద్వారా అయితే నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఇందులో ఫ్రీకి ప్లస్కి డిఫరెన్స్ చూసుకుంటే ఫ్రీలో అన్ని కూడా లిమిటెడ్, బట్ ప్లస్లో మాత్రం అన్ని కంప్లీట్ అన్లిమిటెడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఫ్రీలో మాత్రం అన్ని కూడా లిమిటెడ్, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి ఇక్కడ 1 month సబ్స్క్రిప్షన్ యాక్చువల్గా 1700 రూపాయలు. కానీ నేను డిస్క్రిప్షన్లో ఇక్కడ మీకు షో చేస్తుంటాను. EDU Tech 10 అనే కోడ్. ఈ కోడ్ వాడితే 1700 కాస్త 1530 రూపాయలకి రావడం జరుగుతుంది. అంటే 10% డిస్కౌంట్ ఇస్తారు. మీరు మీరు ఎన్ని మంత్స్కి తీసుకున్నా మీకు అది అప్లికేబుల్ అవుతుంది. ఎవరైతే ఇంటి దగ్గర నుండి కోచింగ్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. దీనికి సంబంధించిన లింక్స్ అని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో మన ఫస్ట్ క్వశ్చన్, 2020 అండ్ 2021 సంవత్సరాలకు ఎంతమంది అత్యుత్తమ వ్యక్తులకు నారీ శక్తి పురస్కారాలను ప్రదానం చేయనున్నారు అంటే మొత్తం 29 మెంబర్స్కి అండి. ఓకేనా, 29 మెంబర్స్కి 2020 అండ్ 2021 ఈ 2 సంవత్సరాలకు సంబంధించి 29 మందికి అత్యుత్తమ వ్యక్తులకు నారీ శక్తి పురస్కారాలను అయితే ప్రదానం చేయబోతున్నారు. ఈ పురస్కారాలు అనేవి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా March 8th March 8 అంటే ఏంటంటే స్పెషల్ ఈవెంట్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఆ రోజున మనకి పర్టికులర్గా ఈ పురస్కారాలను అయితే ఇవ్వబోతున్నారు. బలహీన మరియు అట్టడుగు ఉన్న మహిళల సాధికారత కోసం వారు చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఇస్తారన్నమాట ఈ అవార్డులని. నారీ శక్తి పురస్కారం అనేది మహిళలు అండ్ శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ యొక్క చొరవ, అంటే వీళ్ళు ఏర్పాటు చేసిన చొరవ కింద ఈ పురస్కారాలు ఇస్తున్నారు. వ్యక్తులు, సంస్థలు అందించిన అసాధారణమైన సహకారాన్ని గుర్తించి వాళ్ళకి ఇది ఇస్తారనమాట. అదేవిధంగా చాలా రంగాల్లో ఇస్తారు. లైక్ ఏంటంటే ఎడ్యుకేషన్ కావచ్చు, సోషలిజం కావచ్చు, ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఏ విషయంలోనైనా సరే వాళ్ళ యొక్క కృషిని, వాళ్ళు చేసిన సేవలకు గాను ఈ పురస్కారాలను అయితే ప్రదానం చేయడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ఏ మంత్రిత్వ శాఖ మహిళల కోసం స్పెషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రమోషన్ డ్రైవ్, దాని పేరు సమర్థ అండి, ఈ సమర్థను ప్రారంభించింది అంటే ఆన్సర్ చూసుకున్నట్టయితే సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖ అండి. ఇక్కడ రిలీజ్ ఈవెంట్ ఇది. మైక్రో అండ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ మంత్రిత్వ శాఖ సమర్థ పేరుతో మహిళల కోసం ప్రత్యేకమైన వ్యవస్థాపకత, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే వ్యాపారం పెట్టాలనుకుంటే లేదా వాళ్ళ డెవలప్మెంట్ కోసం ఇది ఒక ప్రమోషన్ డ్రైవ్ అనమాట. వాళ్ళని ప్రమోట్ చేయడానికి, సో వాళ్ళకి అడిషనల్గా కొన్ని సర్వీసెస్ని ఇవ్వడం కోసం సమర్థ అనే పేరుతో ఒక కొత్త డ్రైవ్ని ప్రారంభించింది. ఈ డ్రైవ్ను ఎంఎస్ఎంఈ కోసం కేంద్ర మంత్రి శ్రీ నారాయణ రాణేతో పాటు ఎంఎస్ఎంఈ శాఖ సహాయ మంత్రి శ్రీ భాను ప్రతాప్ సింగ్ న్యూఢిల్లీలో ప్రారంభించారు. అయితే ఈ సమర్థ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఉమెన్స్ ఉంటారో వాళ్ళకి స్కిల్స్ని అండ్ మార్కెటింగ్ సంబంధించిన డెవలప్మెంట్ హెల్ప్ని ఇస్తుంది. ఇది ఫైనాన్షియల్ ఇయర్ 2022-23లో గ్రామీణ మరియు
ఉపపట్టణ ప్రాంతాల నుండి 7,500 కంటే ఎక్కువ మంది మహిళా అభ్యర్థులకు శిక్షణ అయితే ఇస్తుంది ఆల్ ఓవర్ ఇండియాలో. మంత్రిత్వ శాఖ స్కిల్ డెవలప్మెంట్ స్కీముల కింద నిర్వహించే ఉచిత స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో 20% సీట్స్ని ఉమెన్స్కి రిజర్వ్ చేస్తారు. అది గుర్తుపెట్టుకోండి. దీని అంటే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే ప్రతి ఆ స్కిల్డ్ ప్రోగ్రాంలో కూడా వీళ్ళకి అవకాశం ఇస్తారు. అదేవిధంగా బిజినెస్ వైడ్గా వీళ్ళు ఎలా డెవలప్మెంట్ అవ్వాలో దాని మీద వీళ్ళకి నేర్పిస్తారనమాట, ప్రోత్సహిస్తారు ఆ విధంగా. తర్వాత థర్డ్ వన్, భారతదేశం శ్రీలంక ద్వైపాక్షిక మారిటైమ్ ఎక్సర్సైజ్ స్లైనెక్స్ ఎన్నవ ఎడిషన్ 2022లో జరిగింది. ప్రజెంట్ అయితే జరుగుతోంది. సో ద్వైపాక్షిక అంటే అంటే ఏంటంటే 2 సార్లు, అంటే మనకి 2 సంవత్సరాలకు ఒకసారి దీన్ని నిర్వహిస్తారు స్లైనెక్స్. చూడండి, భారతదేశం శ్రీలంక ద్వైపాక్షిక మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ స్లైనెక్స్ 9వ ఎడిషన్ విశాఖపట్నంలో మార్చి 7 నుండి అంటే ఈరోజు మార్చి 10 వరకు 2022 వరకు కూడా ఇది నిర్వహిస్తున్నారు. ఈ ఎక్సర్సైజ్ 2 దశల్లో నిర్వహిస్తారండి. మార్చి 7, 8 వచ్చేసి విశాఖపట్నం వద్ద హార్బర్ ఫేజ్లో, ఆ తర్వాత 9, 10వ తేదీన బంగాళాఖాతం ఫేజ్లో సి ఫేజ్లో దీన్ని నిర్వహిస్తారు. శ్రీలంక నౌకాదళానికి SLNS సయూరాల ఒక అధునాతన ఆఫ్షోర్ పెట్రోలింగ్ నౌక, భారతదేశం తరపున INS కిర్చ్ గైడెడ్ మిసైల్స్ క్వారెట్ ఈ 2 కూడా పాల్గొంటున్నాయి ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్లో. స్లైనెక్స్ యొక్క మునుపటి ఎడిషన్ అక్టోబర్ 2020లో ట్రింకోమలీలో నిర్వహించారు. స్లైనెక్స్ ఇంటర్ ఆపరేటబిలిటీ మెరుగుపరచడం, 2 దేశాల మధ్య పరస్పరంగా వాళ్ళ యొక్క 2 నౌకాదళాల మధ్య కార్యకలాపాలను సముద్ర కార్యకలాపాలను మెరుగుపరుచుకోవడం దీని ఉద్దేశం అనమాట. స్లైనెక్స్ అంటే శ్రీలంక ఇండియా నేవల్ ఎక్సర్సైజ్. తర్వాత వచ్చేసి 4 అండి, ఏ దేశ మాజీ అధ్యక్షుడు రఫీక్ తరార్ కన్నుమూశారు? ఆన్సర్ వచ్చేసి పాకిస్తాన్ అండి. 1997 నుండి 2001 వరకు పాకిస్తాన్ దేశ అధ్యక్షుడిగా పనిచేసిన ప్రముఖ పాకిస్తానీ రాజకీయ నాయకుడు మరియు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రఫీక్ తరార్ చనిపోయారండి హెల్త్ ఇష్యూస్ వల్ల. చనిపోయేటప్పటికి ఆయన ఏజ్ వచ్చేసి 92 ఇయర్స్ ఇతనే ఆయన. అయితే అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్ నామినేట్ చేసిన తర్వాత 1997 మరియు 2001 మధ్య తరార్ గారు పాకిస్తాన్కి ప్రెసిడెంట్గా వర్క్ చేశారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్తో రాజకీయాల్లోకి ఎంటర్ అయిన ఈయన 1991 నుండి 1994 వరకు కూడా పాకిస్తాన్ సుప్రీంకోర్టుకి న్యాయమూర్తిగా వర్క్ చేశారు. అతను మార్చి 6, 1989 నుండి అక్టోబర్ 31, 1991 వరకు లాహోర్కి హైకోర్టుగా ప్రధాన న్యాయమూర్తిగా వర్క్ చేశారండి ఆయన. ఓకే, తర్వాత ఆయన సుప్రీంకోర్టుకి అపాయింట్ అయ్యారు. తర్వాత 5th వన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ స్మాల్ బిజినెస్ డెవలప్మెంట్ స్టార్టప్ విలేజ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్ కోసం ఏ మంత్రిత్వ శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ వచ్చేసి గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ అండి. ఈ ఒప్పందానికి సంబంధించిన ఫోటో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ స్మాల్ బిజినెస్ డెవలప్మెంట్, దీన్ని NIESBED అంటారు. అండ్ ఇది స్టార్టప్ విలేజ్ ఎంటర్ప్రీనర్షిప్ అంటే విలేజెస్ నుండి స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడం కోసం ఎంటర్ప్రీనర్షిప్ ప్రోగ్రామ్ను ప్రారంభించడం ద్వారా సో విలేజెస్ నుండి స్టార్టప్స్కి సంబంధించిన వ్యవస్థాపకులను ప్రోత్సహిస్తారనమాట. అయితే దీనికోసం గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖతో మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే వ్యవస్థాపకులకు వ్యవసాయేతర రంగాల్లో గ్రామ స్థాయిలో సంస్థలను స్థాపించడానికి మద్దతు ఇస్తారనమాట. ఈ పార్ట్నర్షిప్ అనేది విలేజ్ కమ్యూనిటీకి వారి వ్యాపారాలకు ఏర్పాటు చేయడంలో ఇది పూర్తి సహాయం అందిస్తుంది. ఓకే, అయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంటర్ప్రీనర్షిప్ అండ్ డెవలప్మెంట్ బిజినెస్ డెవలప్మెంట్ అనేది మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ యొక్క ప్రధాన సంస్థ కింద పనిచేస్తుంది. ఆ మినిస్ట్రీ కింద ఇది వ్యవస్థాపకత అండ్ నైపుణ్య అభివృద్ధిని ప్రోత్సహించడానికి ట్రైనింగ్ ఇచ్చే ఒక కన్సల్టెన్సీ లాంటిది అనమాట. తర్వాత 6, మైక్రోసాఫ్ట్ ఏ నగరంలో భారతదేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ని ఏర్పాటు చేయనుంది అంటే హైదరాబాద్ అండి. మీటింగ్లో హైదరాబాద్కి సంబంధించి మైక్రోసాఫ్ట్కి సంబంధించి ఇండియా సంబంధించిన అధికారి, అదేవిధంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ గారు ఒక మీటింగ్లో పాల్పంచుకున్న తర్వాత ఇద్దరు వ్యక్తులు ఒకేసారి అనౌన్స్మెంట్ చేశారు ఈ విషయాన్ని. సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ హైదరాబాద్లో 15,000 కోట్ల పెట్టుబడితో మన ఇండియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతోంది. మన ఇండియాలో మైక్రోసాఫ్ట్ యొక్క అతిపెద్ద డేటా సెంటర్ రీజియన్ అయిన డేటా సెంటర్ పెట్టుబడిని తెలంగాణ ప్రభుత్వం అండ్ మైక్రోసాఫ్ట్ సంయుక్తంగా ప్రకటించే ఇలా పెట్టుబడి పెడుతున్నాం అన్నట్లుగా. అయితే హైదరాబాద్లోని కొత్త డేటా సెంటర్ అడ్వాన్స్డ్ డేటా సెక్యూరిటీ అండ్ క్లౌడ్ సొల్యూషన్స్ ఇస్తుంది. ఇది ఎంటర్ప్రైజెస్, స్టార్టప్స్, డెవలపర్లు అండ్ ఎడ్యుకేషను, గవర్నమెంట్ సంస్థలకే సహాయం అయితే అందిస్తుందన్నమాట ఈ డేటా సెంటర్. అండ్ హైదరాబాద్ డేటా సెంటర్ రీజియన్ భారతదేశంలోని పూణే, ముంబై అండ్ చెన్నై అంతటా 5 ఏళ్ళకు పైగా పనిచేస్తున్న 3 ప్రాంతాల్లో ప్రస్తుత నెట్వర్క్గా మరొక అదనంగా దీన్ని ఏర్పాటు చేయబోతున్నారనమాట. గుర్తుపెట్టుకోండి, మన మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో
4వది అనమాట ఇది. అండ్ అదేవిధంగా ఫస్ట్ది అతిపెద్దది మాత్రం హైదరాబాద్లోనే ఏర్పాటు చేయబోతున్నారు. తర్వాత 7 అండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి మహిళా బాడీ బిల్డర్గా ఎవరు గుర్తింపు పొందారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే చాలా ఇంపార్టెంట్, ఎస్తేరు రాణి అండి. ఇక్కడ మీకు ఫోటోలో చూడొచ్చు ఎస్తేరు రాణి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి మహిళా బాడీ బిల్డర్గా గుర్తింపు పొందారు. ఎందుకు గుర్తింపు పొందారంటే ఆమె ఒక లేడీ నేషనల్ ఫెడరేషన్ కప్ పోటీలకు సెలెక్ట్ అయిందనమాట. కాబట్టి ఈమె మన ఆంధ్రప్రదేశ్ నుండి ఫస్ట్ ఉమెన్ బాడీ బిల్డరు. ఈమె మార్చి 11 సిక్కింలో జరగనున్న ఈ నేషనల్ ఫెడరేషన్ కప్ పోటీలకి అటెండ్ కాబోతోందనమాట ఏపీ తరపున. ఏస్తేరు రాణి సొంతూరు తెనాలి సమీపంలో వేమూరు. అండ్ నేషనల్ ఫెడరేషన్ కప్ పోటీల్లో పాల్గొనేందుకు గత జనవరిలో రాజమహేంద్రవరంలో నిర్వహించిన సెలక్షన్స్లో ఆమె సెలెక్ట్ అయ్యారు. ఏపీ నుంచి జాతీయ పోటీల్లో పాల్గొనబోతున్న తొలి బాడీ బిల్డర్గా ఆమె గుర్తింపు పొందారు. తర్వాత 8, ద్వైవార్షిక రాజ్యసభ ఎన్నికలు 2022 ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే మార్చి 31 అండి. ద్వైవార్షిక అంటే 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేదండి. ద్వైవార్షిక రాజ్యసభ స్థానాలకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ని అయితే ఈరోజే రిలీజ్ చేసింది. 6 రాష్ట్రాల్లో ఖాళీ అయిన స్థానాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. పంజాబ్లో 5 ఉన్నాయి, కేరళలో 3, అసోంలో 2, హిమాచల్ ప్రదేశ్లో 1, నాగాలాండ్లో 1, త్రిపురలో 1, మొత్తం వచ్చేసి 6 స్థానాలను అయితే భర్తీ చేయడం కోసం ఎలక్షన్స్ నిర్వహిస్తున్నారు. అండ్ మార్చి 21న నామినేషన్, 24న నామినేషన్ల ఉపసంహరణ అనేది జరుగుతుంది. మార్చి 31న పోలింగ్, ఓటు లెక్కింగ్ అనేది జరుపుతారు. తర్వాత 9 అండి, టెలికాం వివాదాల పరిష్కారం మరియు అప్పీలేట్ ట్రిబ్యునల్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు అంటే డిఎన్ పటేల్ అండి. ఇక్కడ మీకు ఫోటోలో కనబడుతున్న వ్యక్తి డిఎన్ పటేల్. పదవి విరమణకి కొన్ని రోజుల ముందు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరండి? డిఎన్ పటేల్కు టెలికాం వివాదాల పరిష్కారం మరియు అప్పీలేట్ ట్రిబ్యునల్లోని దీన్ని టీడీ సాట్ అంటారు. దీని చైర్పర్సన్గా కేంద్రం ఈయన్ని నియమించింది. జస్టిస్ పటేల్ గారు మార్చి 12న ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవి విరమణ చేయనున్నారు. 4 సంవత్సరాల పాటు జస్టిస్ పటేల్ నియామకానికి క్యాబినెట్ అపాయింట్మెంట్ కమిటీ ఆమోదం తెలిపిందని మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ అయితే ప్రకటించింది. సో ఈయనకి నెలకు జీతం 2.5 లక్షల వరకు ఉంటుందని చెప్తున్నారు. జూన్ 2019లో ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు ఆయన. అంతకుముందు ఆయన జార్ఖండ్ హైకోర్టుకి టెంపరీ అంటే యాక్టింగ్ చీఫ్ జస్టిస్గా వర్క్ చేశారు. అయితే టెలికాం రంగానికి చెందిన సర్వీస్ ప్రొవైడర్లు, వినియోగదారుల ప్రయోజనాలను పరీక్షించడానికి, టెలికాం రంగం యొక్క క్రమబద్ధమైన వృత్తిని ప్రోత్సహించడానికి, డెవలప్మెంట్ ప్రోత్సహించడానికి అండ్ ఆ డెవలప్మెంట్ ఏ విధంగా ఉందనేది అనాలిసిస్ చేయడానికి, అదేవిధంగా టెలికమ్యూనికేషన్స్ వివాదాలను పరిష్కరించడం కోసం ఈ టెలికమ్యూనికేషన్స్ వివాద పరిష్కార మరియు అప్పీలేట్ ట్రిబ్యునల్ స్థాపించారు. దీన్ని ఇంగ్లీష్లో టెలికాం డిస్ప్యూట్ సెటిల్మెంట్ అండ్ అప్పీలేట్ ట్రిబ్యునల్ అంటారు, టీడీ సాట్. తర్వాత 10 గ్లోబల్ మనీ లాండరింగ్ మరియు టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ FATF గ్రే లిస్ట్లో కొనసాగుతున్న దేశం ఏంటి అంటే పాకిస్తాన్ అండి. పాకిస్తాన్ చూడండి, గ్లోబల్ మనీ లాండరింగ్ అండ్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ ఏమి లేదండి, గ్లోబల్ వైడ్గా అక్రమంగా డబ్బు విషయంలో కావచ్చు, అదేవిధంగా టెర్రరిస్టులకు సహాయం చేయడానికి ఫండ్ని సమకూరుస్తున్న దేశాల్లో గ్రే లిస్ట్లో పాకిస్తాన్ అయితే రన్నింగ్లో ఉంది. యాక్చువల్గా 2018 నుండే అది ఇదే స్టేటస్లో ఉందన్నమాట, గ్రే లిస్ట్లోనే ఉంది. అయితే దీనికి ఫైనాన్షియల్ వాచ్ డాగ్ చూడండి, గ్లోబల్ మనీ లాండరింగ్ మరియు టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ వాచ్ డాగ్ అంటే మీకు ఏంటో మీనింగ్ చెప్తాను. సో ఈ వాచ్ డాగ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, దీన్ని FATF అంటారు. F అంటే ఫైనాన్షియల్, A మీన్స్ యాక్షన్, T ఫర్ టాస్క్, F ఫర్ ఫోర్స్. అదనపు ప్రమాణాల కింద కొన్ని లక్ష్యాలను చేరుకోవడంలో ఫెయిల్ అయినందున పాకిస్తాన్ గ్రే లిస్టులోని పెట్టారు. అయితే యాక్చువల్గా ఏంటంటే 2019 కల్లా వాళ్ళు మీరు దీన్ని క్లియర్ చేసేసుకోవాలని చెప్పారు. 2018లో లిస్టులో పెట్టి మీరు 2019 కల్లా మీరు ఈ గ్రే లిస్ట్ నుండి బయటకు రావాలని చెప్పారు. కానీ ఇప్పటికీ అది గ్రే లిస్ట్లోనే కంటిన్యూ అవుతుంది. FATF అనేది మనీ లాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ అండ్ ఇతర అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ యొక్క సమగ్రతకు సంబంధించి ఇలాంటి వాటిని అనాలిసిస్ చేయడానికి, స్టడీ చేయడానికి, ప్రతిపాదించడానికి 1989లో దీన్ని స్థాపించారన్నమాట. ఇది ఒక ఇంటర్నల్ గవర్నమెంట్ ఆర్గనైజేషను. అండ్ FATFలో ప్రస్తుతం 39 సభ్యులు ఉన్నారు. యూరోపియన్ కమిషను అండ్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అనే 2 ప్రాంతీయ సంస్థలు ఉన్నాయి. భారతదేశం FATF సంప్రదింపులు దాని ఆసియా పసిఫిక్ గ్రూప్లో మెంబర్గా ఉందన్నమాట. తర్వాత ఇటీవల జాబితాలో దుబాయ్ని కూడా చేర్చారు. అండ్ మొత్తం 23 దేశాలను చేర్చింది. అందులో జోర్డాన్, సిరియా అండ్ యుమెన్లు ఉన్నాయి, UAE కూడా ఉంది. అయితే వాచ్ డాగ్ అంటే ఏంటంటే చట్టవిరుద్ధంగా లేదా అనైతికంగా ప్రవర్తించిందని నిర్ధారించడానికి ప్రజల తరపున ఒక సంస్థ, దాన్నే వాచ్ డాగ్ అంటారు. ఓకే,
తర్వాత ఎందుకంటే ఇలాంటి కొత్త పదాలు నేర్చుకుంటూ ఉండాలి మనం. తర్వాత 11, గత ఏడాదితో పోలిస్తే ఎంత శాతం చైనా సాయుధ బలగాల కోసం 2022లో బడ్జెట్ కేటాయింపులు పెంచింది అంటే 7.1% అండి. చూడండి, చైనా తన సాయుధ బలగాల కోసం ఈసారి అంటే 2022 బడ్జెట్ కేటాయింపులు పెంచింది. 2021తో పోలిస్తే 2022లో 7.1% పెంచిందనమాట. అంటే $230 బిలియన్ పెంచిందని చెప్పాలి. ఎక్స్ట్రాగా ఈసారి ఖర్చు పెట్టబోతున్నారు. 2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 1.45 ట్రిలియన్ యువాన్ల రక్షణ బడ్జెట్ ముసాయిదా ప్రతిపాదనను చైనా ప్రధాని లీ కెకియాంగ్ ఇటీవల ఆ దేశ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీను మరింత పటిష్టం చేసేందుకు, అంటే వాళ్ళ డిఫెన్స్ని ఇంకా పెంచుకోవడం కోసం, అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ మన ఇండో చైనా ఏదైతే పర్టికులర్ కారిడార్ ఉందో అక్కడ జరుగుతున్న వివాదాలని ఇంకొంచెం పెంచడానికో లేదంటే ఒకవేళ జరిగితే వాటిని తట్టుకోవడానికో ఈ ఫండ్ని అయితే పెంచడం జరిగింది. అయితే భారత్ తన రక్షణ అవసరాలను కేటాయిస్తున్న బడ్జెట్ మొత్తంతో పోలిస్తే చైనా రక్షణ బడ్జెట్ 3 రెట్లు ఎక్కువగా ఉందండి. తర్వాత 12, ఎన్ఎస్ఈ అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండి. దీని లొకేషన్ కేసులో అరెస్ట్ చేయబడిన ఈ ఎన్ఎస్ఈ మాజీ సీఈఓ ఎవరు? చిత్రా రామకృష్ణ అండి. చాలా ఇంపార్టెంట్, రీసెంట్ చాలా పెద్ద కేసే ఇది. కోలొకేషన్ కేసులోని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మాజీ సీఈఓ చిత్రా రామకృష్ణన్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మార్చి 6న అరెస్ట్ చేసింది. సో ఎన్ఎస్ఈ కోలొకేషన్ కేసుకు సంబంధించి సిబిఐ 2018 నుంచి దర్యాప్తు చేస్తోంది. ఎన్ఎస్యూ చీఫ్గా చిత్రా రామకృష్ణ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లుగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నివేదిక ఇటీవల చెప్పడంతో ఆ కేసులో ఆమెను అరెస్ట్ చేయడం జరిగిందండి. తర్వాత 13, ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ ఎడిషన్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది అంటే మార్చి 26. ఇండియన్ ప్రీమియర్ లీగ్ వచ్చేసి 15వ ఎడిషన్ అండి. 2022లో ఏ ఎడిషన్ జరుగుతుందండి? 15వ ఎడిషన్ మార్చి 26 నుండి ముంబైలోని వాంఖేడే స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య ఫస్ట్ మ్యాచ్ అయితే స్టార్ట్ కాబోతోంది. ఐపీఎల్లో రీసెంట్గా 2 టీంలు అయితే యాడ్ అయ్యాయి అనమాట. అహ్మదాబాద్ 1, పూణే 1, లక్నో 1. ఐపీఎల్ 2022 ఫైనల్ మే 29న అయితే అవుతుంది. తర్వాత 14, టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన భారత రెండో బౌలర్గా ఎవరు నిలిచారు అంటే ఆర్ అశ్విన్ అండి. ఆర్ అశ్విన్ అంటే రవిచంద్రన్ అశ్విన్ అనమాట. ఇక్కడ ఫోటోలో కనబడుతున్న వ్యక్తి. తన 435వ టెస్ట్ వికెట్ తీయడం ద్వారా అనిల్ కుంబ్లే తరువాత టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత రెండో బౌలర్గా నిలిచాడు. 434 టెస్ట్ వికెట్లతో కపిల్ దేవ్ రికార్డును అధిగమించాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన 9వ బౌలర్గా కూడా రవిచంద్రన్ అశ్విన్ అయితే రికార్డు అయితే ఉంది. ఇప్పుడు మనం ఒకసారి క్విక్ రివ్యూ చూద్దాం. 2020 మరియు 2021 సంవత్సరాలకి ఎంతమంది అత్యుత్తమ వ్యక్తులకు నారీ శక్తి పురస్కారాలను ప్రదానం చేయనున్నారంటే 29. ఏ మంత్రిత్వ శాఖ మహిళల కోసం స్పెషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రమోషన్ డ్రైవ్ సమర్థన ప్రారంభించిందంటే సూక్ష్మ మరియు చిన్న మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖ. తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే భారతదేశం శ్రీలంక ద్వైపాక్షిక మారిటైమ్ ఎక్సర్సైజ్ లైనెక్స్ ఇన్నోవేషన్ 2020లో జరగనుందంటే 9. తర్వాత వచ్చేసి ఏ దేశ మాజీ అధ్యక్షుడు రఫీక్ తరార్ కన్నుమూశారంటే పాకిస్తాన్. తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ స్మాల్ బిజినెస్ డెవలప్మెంట్ స్మార్టప్ విలేజ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్ కోసం ఏ మంత్రిత్వ శాఖతో ఒప్పందం కుదుర్చుకుందంటే గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ. తర్వాత వచ్చేసి మైక్రోసాఫ్ట్ ఏ నగరంలో భారతదేశంలో అతిపెద్ద డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుందంటే హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి మహిళా బాడీ బిల్డర్గా ఎవరు గుర్తింపు పొందారంటే ఏస్తేరు రాణి అండి. సో ఎందుకంటే ఆమె ఏపీ నుంచి జాతీయ పోటీల్లో పాల్గొనబోతున్న తొలి బాడీ బిల్డర్ అనమాట. తర్వాత ద్వైవార్షిక రాజ్యసభ ఎన్నికలు 2022 ఎప్పుడు నిర్వహిస్తారు అంటే మార్చి 31. టెలికాం వివాదాల పరిష్కారం మరియు అపిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారంటే డిఎన్ పటేల్ అండి. తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే గ్లోబల్ మనీ లాండరింగ్ మరియు టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ ఎఫ్ఏటివ్ గ్రే లిస్ట్లో కొనసాగుతున్న దేశం ఏంటంటే పాకిస్తాన్. ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇందులో యూఏఈ కూడా ఉంది. ఓకే. తర్వాత 11, గత ఏడాదితో పోలిస్తే ఎంత శాతం చైనా తన సాయుధ బలగాల కోసం 2022లో బడ్జెట్ కేటాయింపులు పెంచింది అంటే 7.1%. అండ్ ఎన్ఎస్ఈ లొకేషన్ కేసులో అరెస్ట్ చేయబడిన ఎన్ఎస్ఈ మాజీ సీఈఓ ఎవరు అంటే చిత్రా రామకృష్ణ. తర్వాత వచ్చేసి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ ఎడిషన్ ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే మార్చి 26. టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన భారత రెండో బౌలర్గా ఎవరు నిలిచారంటే రవిచంద్రన్ అశ్విన్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.